హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా న్యూ ఇయర్ కానుకగా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అయితే కనుక పెన్షన్ వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక ప్రతి నెల 1-2 తారీఖుల్లో అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్కి సంబంధించి మరికొన్ని కొత్త నిర్ణయాలు కూడా కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గతంలో ఒక నెల పెన్షన్ తీసుకుపోయినట్లయితే పెన్షన్ అయితే ఆగిపోయేది. ఇప్పుడైతే గనక 3 నెలల వరకు కూడా పెన్షన్ తీసుకోకపోయినా కూడా మూడో నెలలో, అంటే 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో అయితే గనక పెన్షన్ ఇచ్చే కొత్త అవకాశాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే గనక ఇవ్వడం జరిగింది. ఎవరైనా వేరే ఊర్లు వెళ్ళిపోయినప్పటికీ కూడా 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం ఒకేసారి 3 నెలల పెన్షన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్ తీసుకునే వారందరికీ న్యూ ఇయర్ గిఫ్ట్ కింద అయితే కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణంగా ప్రతి నెల కూడా మనకి 1-2 తారీఖుల్లో అయితే గనక పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ తీసుకునే వారందరికీ తీపి కబురు అందించింది కూటమి ప్రభుత్వం. ఈసారి పెన్షన్ ముందుగానే పంపిణీ చేయనట్లయితే చెప్తూ ఉన్నారు. ఈసారి 1-2 తారీఖుల్లో కాకుండా డిసెంబర్ 31 తారీఖున పెన్షన్ అయితే గనక అందరికీ పంపిణీ చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముందు రోజే డబ్బులైతే గనక ప్రభుత్వం విడుదలైనట్లయితే సమాచారం. అంటే ప్రతి నెల మనకి 1 తారీఖున ఉదయం నుంచి అయితే గనక 30వ తారీఖునే, ఈ నెల 30వ తారీఖునే డబ్బులు అన్ని గ్రామ వార్డు సచివాలయాలకి జమ చేసి 31 తారీఖు ఉదయం నుంచే ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా ఈ పెన్షన్ అయితే గనక పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం అయితే గనక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అలాగే ఒక రోజు ముందుగానే, కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ ఇచ్చినట్లయితే గనక అది న్యూ ఇయర్ గిఫ్ట్‌లా కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై అయితే గనక ప్రభుత్వం 1-2 రోజుల్లో నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక అలాగే పెన్షన్‌కి సంబంధించి మరో షాకింగ్ నిర్ణయం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా అనర్హులందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లుగా చాలా వరకు అయితే గనక కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నట్లుగా తెలిసి కొంత తనిఖీ అయితే నిర్వహించడం జరిగింది. అంటే ర్యాండమ్‌గా కొన్ని ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తనిఖీ నిర్వహించినప్పుడు 11,000 పెన్షన్లు చెక్ చేయగా అందులో 500కు పైగా బోగస్ పెన్షన్లు అయితే బయటపడినట్లయితే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 3 నెలల పాటు ప్రతి ఒక్క పెన్షన్‌ని కూడా తనిఖీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకంగా డాక్టర్ల బృందాన్ని కూడా నియమించి చెకింగ్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా వితంతు పెన్షన్లు కూడా కొన్ని బోగస్ పెన్షన్లు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. అవన్నిటిని కూడా చెక్ చేసి అనర్హులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ అయితే కనుక రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకోబోతోంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు. దీంతో పాటు ఈ పెన్షన్లు రద్దు చేసే విషయంలో ఎవరికైనా అర్హత ఉండి పొరపాటున పెన్షన్ రద్దయినట్లయితే తిరిగి అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి విధానాలు అయితే కూడా కూటమి ప్రభుత్వం అయితే చెప్తామంటున్నారు. సో న్యూ ఇయర్ కానుకగా అయితే గనక 1-2 తారీఖుల్లో కాకుండా 31 తారీఖునే పెన్షన్ అయితే గనక అందరికీ అందజేయబోతున్నారు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.